సమంత గారి పెళ్లి తర్వాత ఆవిడ మాజీ స్టైలిస్ట్ ఎవరైతే ఉన్నారో సద్నా సింగ్ ఆవిడైతే సెన్సేషనల్ పోస్ట్ అయితే పెట్టారనమాట. సో అది డైరెక్ట్గా సమంత గారు గుచ్చుకోవాలని పెట్టారు. అసలు ఆవిడ మాట్లాడండి. అంటే సమంత గారు రాజ్ నిడిమోర్ గారిని రెండో పెళ్లి చేసుకున్న తర్వాత సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఉన్నారు, విమర్శించే వాళ్ళు విమర్శిస్తూనే ఉన్నారు. అండ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళే కొంతమంది సమంతకి పరోక్షంగా కామెంట్లు కానీ అదేవిధంగా పోస్టులు కూడా పెడుతూ ఉన్నారు. సో మరి ఇప్పటి వరకు మనం చూసాం, నిన్న పూనం కౌర్ గారు కూడా ఒక పోస్ట్ పెట్టారు. అందులో ఏంటి అంటే మనం చూసాం ఏ విధంగా మీనింగ్ వచ్చే విధంగా తను పెట్టారు. అంటే ఎవరి కోసం పెట్టారు ఎగ్జాక్ట్గా అనేది అక్కడ మెన్షన్ చేయకపోయినప్పటికీ అందరూ కూడా సమంత గారు రెండో పెళ్లి చేసుకున్న తర్వాతనే పోస్ట్ పెట్టారు కాబట్టి తను ఉద్దేశించే పెట్టారు అని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. అంటే డబ్బున్నటువంటి ఆడవాళ్ళు అమాయకులైనటువంటి మగవాళ్ళని కొనేస్తున్నారు అనే విధంగా తను, అంటే నీ సొంత ఇల్లును కట్టుకోవడానికి వేరే వాళ్ళ ఇల్లును కూడా కూల్పేస్తున్నావు అనే విధంగా మీనింగ్ వచ్చే విధంగా క్లియర్గా తను పోస్ట్ పెట్టింది. సో ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు సమంత గారికి మేకప్ స్టైలిస్ట్ గా ఉన్నటువంటి సద్నా సింగ్ తను రీసెంట్గా అంటే సమంత గారు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత తనని అన్ఫాలో చేయడమే కాకుండా ఈ విధంగా ఒక స్టోరీ పెట్టారనమాట. దానికి మీనింగ్ ఏంటంటే ఒక విలన్ బాధితురాలిగా అద్భుతంగా నటించారు అనే విధంగా ఈ స్టోరీ పెట్టింది. సో స్టోరీ పెట్టారంటే ఓకే, వాళ్ళ పర్సనల్గా ఏదైనా ఇష్యూ గురించి మాట్లాడుకుండొచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు, నార్మల్గా సొసైటీ గురించి అయి ఉండొచ్చు, రకరకాలుగా అనుకోవచ్చు. బట్ ఇక్కడ సమంత గారిని అన్ఫాలో చేసిన తర్వాత ఈ విధంగా స్టోరీ పెట్టారు. సో ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే సమంత గారి గురించి ఈ పోస్ట్ పెట్టారు అని చెప్పేసి. అంటే తనకు పర్సనల్గా మేకప్ స్టైలిస్ట్గా ఉన్నారు కాబట్టి తను ఏం చేసింది ఏంటి, తన మనస్తత్వం ఏంటి, క్యారెక్టర్ ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా తనకు తెలిసే అవకాశం కూడా డెఫినెట్లీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా మేకప్ వాళ్ళ వెనకాలనే ఉంటారు, టచ్అప్ల కోసం అని ఉంటారు కాబట్టి, అది కూడా పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళ వెనకాలనే ఉంటారు. వాళ్ళు ఏది మాట్లాడుకున్నా, ఏం చేస్తున్నారు, ఎవరి దగ్గరికి వెళ్తున్నారు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో మరి ఇక్కడ అందుకోసం అని చెప్పేసి తన గురించి కంప్లీట్గా తెలుసు కాబట్టి ఇన్ని రోజుల పాటు రెండో పెళ్లి చేసుకుంటుందా లేదా అని చెప్పేసి వెయిట్ చేసిందేమో. తను రెండో పెళ్లి చేసుకోగానే ఈ విధంగా తను రియాక్ట్ అయ్యింది అని చెప్పేసి చాలా మంది కూడా అనుకుంటూ ఉన్నారు. కానీ తను ఎక్కడ కూడా సమంత గారిని ఈ విధంగా అన్నానని చెప్పేసి ఒక స్టోరీలో మెన్షన్ చేయడం కానీ ఏది కూడా చేయలేదు. బట్ వన్ ఆఫ్ ది ప్రూఫ్ ఏంటంటే సమంత గారిని అన్ఫాలో చేయడమే. ఏదేమైనప్పటికీ సమంత గారు రెండో పెళ్లి చేసుకోవడం అనేది చాలా మంది కూడా నచ్చట్లేదు. అది కూడా తనకంటే చాలా ఎక్కువగా ఏజ్ గ్యాప్ ఉన్నటువంటి ఒక వ్యక్తిని, అది కూడా వేరే కుటుంబాన్ని నాశనం చేసి, తనకు ఆల్రెడీ పెళ్ళయింది, పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళ మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏంటి పక్కన పెడితే సమంత గారితో పరిచయం ఏర్పడిన తర్వాతనే విడాకులు తీసుకున్నారు అని చెప్పేసి కూడా కొంతమేరకు సమాచారం అయితే ఉంది. సో మరి మొత్తానికైతే సమంత గారు రాజ్ నిడిమోర్ గారు రెండో పెళ్లి చేసుకున్నారు, అంతా ఓకే. బట్ అక్కడ వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోవడానికి ఒక కుటుంబాన్ని నాశనం చేశారని చెప్పేసి చాలా మంది కూడా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. సో మొత్తానికి సమంత గారి పర్సనల్ మేకప్ స్టైలిస్ట్ ఈ విధంగా స్టోరీ పెట్టడం అనేది ఎవరు కూడా, అంటే ఖచ్చితంగా సమంత గారిని అన్నారు, అంటే తన సమంత గారి క్యారెక్టర్ ఇంత బ్యాడా అనే విధంగా అయితే మాట్లాడుకుంటున్నారు. మరి చూడాలి సమంత గారు ఏమైనా ఇలాంటి వాటికి రియాక్ట్ అవుతారా, రియాక్ట్ అయ్యేటటువంటి ఒక మనస్తత్వం తనకు ఉందా అనేది వెయిట్ చేసి చూడాలి.